స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 22న పక్కన జగన్ మీటింగ్ కూడా పెట్టేసి అందరికీ దిశానిర్దేశం చేస్తుండే పక్కన నియోజకవర్గాలు ప్రతి ఒక్కళ్ళు యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు పోరాడకపోతే అధికారంలోకి వచ్చినప్పుడు కూర్చుంటామంటే ఎట్లా కుదురుతుందని క్వశ్చన్ చేస్తున్నాడు. దాంతో ఒక్కొక్కళ్ళు సీరియస్ యాక్టివిటీలోకి దిగుతున్నారు. కేసులు పెడతారన్న భయాల్ని పక్కన పెట్టి ముందుకెళ్తున్నారు. తాజాగా చిత్తూరు నగర శివారు ప్రాంతం పూనేపల్లి క్రాస్ దగ్గర వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి అక్కడ ఉన్నటువంటి ఇసుక డంపును పట్టుకున్నారు. చెన్నైకి ఇసుక తరలిస్తున్న సుమారు 6 లారీలని విజయానందరెడ్డి వైసీపీ కార్యకర్తలు స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. ఇసుకని జేసీబీల ద్వారా లారీల్లో లోడ్ చేస్తున్నటువంటి సందర్భం ఆకస్మికంగా అక్కడికి చేరుకోవడంతో సూత్రధారి ప్రసాద్ పరారీకి ప్రయత్నిస్తే స్థానిక గ్రామస్తులందరూ కలిసి పట్టుకున్నారు. రెవెన్యూ మైన్స్ అధికారులకి ఫోన్లలో తెలియజేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. జేసీబీ కూడా రెడీగా ఉంచుకుంటారు ఇటుపక్క. అదేవిధంగా దీనికి వెనక పక్క ఇంకో డబ్బు పెట్టుకున్నారు. అక్కడ 3 లారీలు అక్కడ హోల్డ్ చేసుకోండి. ఇది ఓపెన్ ఫైటింగ్కి దిగుతున్నారు.